నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ ప్రభుత్వం కొత్త చట్టం అమల్లోకి తీసుకుని వచ్చింది. ప్రస్తుతం కువైట్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు ఎవరైతే ఉన్నారో అటువంటి కువైటీలు మరియు ప్రవాసులను అధికారులు గుర్తిస్తూ ఉన్నారు. అలా గుర్తించి ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతో కువైట్లో ఉద్యోగం పొందిన కువైటీలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, వాళ్లకు జరిమానా మరియు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి అధికారులు తెలిపారు. కువైట్లో విద్యా అర్హతలను ధృవీకరించడానికి మరియు సర్టిఫికెట్ ఫోర్జరీని ఎదుర్కోవడానికి కువైట్ దేశవ్యాప్తంగా చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగ సంస్థలు తమ ఉద్యోగుల డేటాను ఏకీకృత ప్రభుత్వ ఈ సర్వీసెస్ అప్లికేషన్ సాహెల్ యాప్ ద్వారా పంపిన గడువులోపు అప్డేట్ చేయాలని చెప్పేసి విద్యాశాఖ ధృవీకరణ కమిటీ పిలుపునిచ్చింది. సివిల్ సర్వీస్ కమిషన్లో స్కాలర్షిప్లు మరియు స్టడీ లీవ్ల అసిస్టెంట్ అండర్ సెక్రటరీ నర్జిద్ అబ్దుల్ రసూల్ గారు మాట్లాడుతూ, కమిటీ ఇటీవల కమిషన్ ప్రధాన కార్యాలయంలో మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీల ప్రతినిధులతో ఒక ఓరియంటేషన్ సమావేశం నిర్వహించిందని చెప్పేసి కమిటీ ఆదేశాన్ని మరియు దాని యొక్క లక్ష్యాలను సాధించడంలో ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఆయన వెల్లడించడం జరిగింది. ఎవరైతే కువైట్లో నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన కువైటీ ప్రజలు కావచ్చు, ప్రవాసులు కావచ్చు, అటువంటి వారికి 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 5,000 దినార్ల వరకు జరిమానా విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే వెరిఫికేషన్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి కువైట్లో ఎవరైతే నకిలీ సర్టిఫికెట్లతో మన భారతీయులు కొంతమంది వీసాలు పొందారన్నమాట, అలాగే ఉద్యోగాలు పొందారన్నమాట, అటువంటి వాళ్ళు పట్టుకోకముందే కువైట్ దేశం నుంచి పారిపోవడం మంచిది. చాలా మంది కువైట్లోని ప్రభుత్వ రంగంలో ఉద్యోగం వచ్చింది, ప్రైవేట్ రంగంలో మంచి ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఇంజనీర్ సర్టిఫికెట్లు అని చెప్పేసి రకరకాల ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి కొంతమంది అయితే ఉద్యోగాలు పొందారన్నమాట. అటువంటి వాళ్ళు ఫ్యామిలీలతో సహా కువైట్లో ఉన్నారన్నమాట. కాబట్టి మీ యొక్క ఫ్యామిలీకి ఎటువంటి హాని కలగకుండా ఉండాలంటే కానీ మీరు ఇప్పుడే వాళ్ళు పట్టుకోకముందే కువైట్ దేశం నుంచి ఇండియాకు వెళ్ళిపోవడం మంచిది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.